హాయ్ హలో నమస్తే. దిగంబర్ కాంబ్లే గారి మీద వచ్చినటువంటి ఒక ఎలిగేషన్ సోషల్ మీడియాలో విపరీతంగా తిరుగుతుంది. నా వీడియోల కింద కూడా చాలామంది వాట్ ఈజ్ యువర్ రెస్పాన్స్ అండ్ దిగంబర్ కాంబ్లే దాని గురించి మాట్లాడండి అని చెప్పేసి కొన్ని కామెంట్స్ చూశాను. ప్లస్ కొంతమంది కోర్స్ నేనేం ఫోన్ వాడతలేదు కాబట్టి నాకు ఎవరు ఫోన్లో పెద్ద పంపించలేదు. 1-2 మెయిల్స్ వచ్చాయి, దీని మీద మీ రెస్పాన్స్ చెప్పండి అని. సో నాకు యాక్చువల్గా దాని మీద అంత డీటెయిల్స్ నాకు డీటెయిల్గా తెలియదు. నేను మాట్లాడాను ఒకరిద్దరితోటి, ఈరోజు మాట్లాడాను. నాకు తెలిసినటువంటి కొద్దిగా సమాచారం ఇచ్చేవాళ్ళు, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వాళ్ళని అడిగాను ఏం జరిగింది అనేది. వాళ్ళకి తెలిసిన వర్షన్ అయితే ఒకటి చెప్పారు నాకు. ఓకే, ఏం జరిగింది అనేది ఒక వర్షన్ చెప్పారు. గతంలో కేఏ పాల్ గారి మీద కూడా ఒక ఎలిగేషన్ వచ్చింది. ఎవరో కేసు పెట్టారు కేఏ పాల్ గారి మీద, ఎలాంటి సిమిలర్ కేసే వచ్చింది అని చెప్పేసి అప్పుడు కూడా కొంతమంది మీరు మాట్లాడండి అని అన్నారు కేఏ పాల్ గారి గురించి కూడా. నేను జనరల్గా ఇలాంటి ఎలిగేషన్స్ వచ్చినప్పుడు, ఎస్పెషల్లీ సెక్షువల్ హెరాస్మెంట్కి సంబంధించిన ఎలిగేషన్ వచ్చినప్పుడు నేను అవాయిడ్ చేస్తాను పాయింట్ టాపిక్స్ మాట్లాడడానికి. ఎందుకంటే మ్యాక్సిమం 90% ద మిస్టేక్ విల్ బీ ఫ్రమ్ మెన్ సైడ్. సెక్షువల్ హెరాస్మెంట్ వచ్చినప్పుడు 90% ది ప్రాబ్లమ్ ఆర్ మిస్టేక్ వాట్ ఎవర్ ది అగ్రెసివ్నెస్ విల్ బీ ఫ్రమ్ మెన్ సైడ్. ఎందుకంటే ది మెన్ విల్ హ్యావ్ డిఫరెంట్ మైండ్ సెట్ అండ్ మెంటాలిటీ అండ్ దే విల్ డెఫినెట్లీ ట్రై టు హెరాస్ ఉమెన్. జనరల్లీ మెన్ విల్ హ్యావ్ టిపికల్ మైండ్ సెట్. ఈ పాయింట్కి వచ్చిన సెక్షువల్ హెరాస్మెంట్ దగ్గరికి వచ్చిన తర్వాత, సో ద మ్యాక్సిమం, so the mistake will be, I believe that mistake will be majority times from the men's side. So పొరపాటు జరిగినప్పుడు ఉన్న రెండే ఆప్షన్స్, గెట్ రెడీ ఫర్ ది పనిష్మెంట్ అండ్ సెకండ్ వన్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ రిగ్రెట్ లేనిది ఏమైనా ఉండి తప్పు చేశానటువంటి పశ్చాత్తాపం ఏమైనా ఉంటే పోయి క్షమాపణ అడుక్కోవటం తప్ప 2 మార్గాలు లేవు. అది ఎవరైనా ఎంత పెద్దవాళ్ళు అయినా సరే మనకు వేరే ఆప్షన్స్ లేవు. Okay, so if you are convinced that you have done mistake and you go and ask for forgiveness, wait for and just అవతల వ్యక్తి క్షమించడానికి మీకు వాళ్ళు రెడీగా లేకపోతే గెట్ రెడీ ఫర్ ది పనిష్మెంట్, అది టేక్ ది పనిష్మెంట్ అండ్ బీ సైలెంట్, దట్స్ ఇట్. ఎందుకంటే ఫ్రమ్ మిస్టేక్ విల్ బి ఫ్రమ్ మెన్ సైడ్ ఇట్లాంటి కేసులో మెజారిటీ టైమ్స్లో. ఓకే, సరే, ఎవరైనా మధ్యలో మేము ఏమంటారు, అమ్మాయి క్షమించడానికి రెడీగా ఉందనుకోండి, అమ్మాయి క్షమించడానికి రెడీగా ఉన్నప్పుడు అది అమ్మాయి ఇష్టం. మధ్యలో మనము వీఆర్ నో వన్ టు శిక్ష వేయాల్సిందే అని చెప్పి బాధితురాలు క్షమించి వేసినప్పుడు శిక్ష వేయాల్సిందే అని అనటానికి మనం అనకూడదు. ఓకే, that we are no one to talk about demand for the justice, the one when the victim woman heartfully forgives so and so person, then it is up to her decision. Okay, we should not interfere in that, we should leave it to her. అదర్వైజ్ ఒకవేళ ఆ బాధితురాలు కనుక నాకు న్యాయం జరగాల్సిందని పట్టుబడితే ఇట్ షుడ్ బి సర్వ్ టు హర్ వితౌట్ ఎనీ హెజిటేషన్, వితౌట్ ఎనీ డౌట్. ద జస్టిస్ షుడ్ బి సర్వ్ టు ఉమెన్ ఇట్లాంటి కేసుల్లో, నో డౌట్ ఇన్ దిస్. ఎస్పెషల్లీ మైనర్ గర్ల్ వచ్చినప్పుడు ఆమెకి న్యాయం జరగాలి. ఇక రెండో ఆప్షన్ ఏముంది, ఆమె నాకు న్యాయం జరగాలి అని చెప్పి ఒక మైనర్ గర్ల్ పట్టుబట్టినప్పుడు వీ విల్ నాట్ హ్యావ్ ఎనీ ఆప్షన్. The government should work towards serving the justice to the minor girl. అంతే కదా. ఓకే, సో దీంట్లో నా అభిప్రాయం, మీ అభిప్రాయం, మన అభిప్రాయాలతో సంబంధం లేదు. కోర్టులు, న్యాయస్థానాలు ఇవన్నీ కూడా అన్హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్. మానవ హక్కులు ఎవరు చూసినా సరే అమ్మాయికి న్యాయం జరగాలని కోరుకుంటారు ఎవరైనా సరే. దిస్ నో డౌట్ ఇన్ దట్. ఇక్కడ కుల ప్రస్తావనలు ఏముండవు. ఓకే, క్రైమ్ జరిగిన తర్వాత కులాలు ఉండవు, రెండే ఉంటాయి. క్రిమినల్, బాధితురాలు ఇద్దరే ఉంటారు. ఇక్కడ మన కులపు వల్ల వేరే కులపు వల్ల అవన్నీ ఉండవు. కాకపోతే ఏంటంటే ఒకవేళ మైనర్ అంటే దళిత అమ్మాయిలుని అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు కనుక ఏమన్నా ఇట్లాంటి సెక్షువల్ హెరాస్మెంట్ చేసినప్పుడు వాళ్ళకి అడిషనల్ అడ్వాంటేజ్ ఒకటి ఉండిద్ది. ఏంటంటే క్యాస్ట్ అనే అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే కొద్దిగా అగ్రవర్ణాలకి సంబంధించినట్టు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగిస్తారు. క్యాస్ట్ అనేటువంటి ఒక మైండ్ సెట్ ఉండేది. తక్కువ కులపోళ్ళు వీళ్ళు ఏం చేస్తారు మనల్ని అనేటువంటి ఒక అగ్రెసివ్నెస్, ఇన్ఫ్లుయెన్స్, పొలిటికల్ పవరు, మనీ పవరు ఇవన్నీ ఉపయోగిస్తారు కాబట్టి దళిత అమ్మాయిలని వేరే వాళ్ళు
వేరే నాన్ దళితులు ఎవరన్నా అమ్మాయిని అబ్యూస్ చేసినప్పుడు కొంచెం గట్టిగా మాట్లాడతాము, ఎందుకంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ ఇంపాక్ట్ని తగ్గించడానికి. ఓకే, ఆ యొక్క ఇన్ఫ్లుయెన్స్ని ఇంపాక్ట్ని ఆ అమ్మాయికి అన్యాయం జరిగిద్దాము, ఎందుకంటే లోయర్ కులస్తురాలు అవతల వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి డామినెంట్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు అని అన్నప్పుడు గట్టిగా మాట్లాడతాం. సుగాలి ప్రీతి కేసులో గట్టిగా మాట్లాడుతున్నాము. ఎందుకు అని అంటే అక్కడ దెర్ ఈస్ పాసిబిలిటీ దట్ షీ మే గెట్ ఇంజస్టిస్ బికాస్ ఆఫ్ హర్ క్యాస్ట్. బట్ ఇక్కడ ఇద్దరు సేమ్ కమ్యూనిటీకి సంబంధించిన ఎలిగేషన్ వచ్చినప్పుడు ఇట్ ఈస్ బిట్వీన్, అక్కడ ఆ ఎడిషనల్ ఫ్యాక్టర్ పనిచేయదు. ఎక్కువగా డబ్బులు ఇన్ఫ్లుయెన్స్ చేయటం, డామినెంట్ సొసైటీ ఇవన్నీ ఉండదు. ఎందుకు సేమ్ క్యాస్ట్ అయినప్పుడు అమ్మాయికి అన్యాయం జరిగింది, అమ్మాయికి అన్యాయం జరిగినప్పుడు అతనుకున్న ఆప్షన్ పోయి అమ్మాయి కాళ్ళ మీద పడి క్షమాపణ అడుక్కోవటం, లేదు నేను తప్పు చేయలేదు అని అంటే బయటకు వచ్చి ఎలిగేషన్ వచ్చినప్పుడు ఆ ఎలిగేషన్ని నేను తప్పు చేయలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత కూడా మగవాళ్ళదే, 100% మగవాళ్ళదే. ఎందుకంటే మెజారిటీస్ అని నేను అదే చెప్పాను, స్టార్టింగ్లో చెప్పింది, మెజారిటీ టైమ్స్లో మగవాళ్ళు తప్పే ఉంటుంది ఇట్లాంటి కేసుల్లో. ఇట్లాంటి మగవాళ్ళు తప్పే ఉన్నప్పుడు ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత మగవాళ్ళ మీదే ఉంటుంది. మగవాళ్ళే బయటకు వచ్చి ప్రూవ్ చేసుకోవాలి, ఇది తప్పు చేయలేదండి, ఇదంతా ఎలిగేషన్, ఇది ఓన్లీ రూమర్ మాత్రమే, యాక్చువల్గా జరిగింది ఇది అని చెప్పేసి ఆ ఎలిగేషన్ ఇచ్చినటువంటి ముఖ్యంగా పెద్దలు, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు, ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్, వాళ్ళు త్వరగా వచ్చి క్విక్గా రెస్పాండ్ చేసుకోకపోతే, క్విక్గా రెస్పాండ్ అవ్వకపోతే, క్విక్గా ఆ ఇష్యూని వాళ్ళు ఏమన్నా పబ్లిక్లో క్లారిఫికేషన్ ఇచ్చుకోకపోతే ఇట్ విల్ డ్యామేజ్ హిజ్ ఇమేజ్ మోర్ దాన్ ఏ కామన్ మ్యాన్ కంటే కూడా అతనికి ఎక్కువ డ్యామేజ్ చేసింది అది. నిజంగా నాకు ఎలాంటి జరగలేదు. ఇప్పుడు కేఏ పాల్ గారు కానీ ఎవరైనా సరే, రమేష్ అయినా ఎవరైనా, కేఏ పాల్ అయినా సెక్షువల్ అబ్యూస్కి సంబంధించి వచ్చినప్పుడు నేను అదే చెప్పింది, ఒకటి అవతల వాళ్ళని క్షమాపణ అడగకపోతే పనిష్మెంట్ తీసుకొని సైలెంట్గా ఉండటం, లేదు అని అంటే తప్పు చేయలేదు అనిపిస్తే డిఫెండ్ చేసుకోవటం, డిఫెండ్ చేయలేదంటే తప్పు చేసామని యాక్సెప్ట్ చేసినట్లు లెక్క. ఇప్పుడు దిగంబర కామలే గారు కానీ కేఏ పాల్ గారు కానీ వాళ్ళ దగ్గర నుంచి ఒక క్లారిఫికేషన్ నాకు తెలియదు వచ్చిందో లేదో, ఇచ్చుంటారు, క్లారిఫికేషన్స్ ఇచ్చారని తెలియదు. ఇన్ జనరల్ చెప్తున్నా నేను, అవతల నుంచి యాక్చువల్గా జరిగింది ఇది ఎలిగేషన్స్, కేవలం ఆరోపణలు మాత్రమే, ఏమి జరగలేదని వాళ్ళ దగ్గర నుంచి కనుక కౌంటర్ క్లారిఫికేషన్ కనుక రాకపోతే వాళ్ళు తప్పు చేశారని అంగీకరించినట్లేక. తప్పు చేశారని అంగీకరించినప్పుడు మీరు పనిష్మెంట్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి, లేదా అమ్మాయి దగ్గరికి క్షమాపణ అడగాలి. అంతే, మనకు రెండు మార్గాలు అంతే తప్ప అమ్మాయికి అన్యాయం చేసి పెద్దలని, కుల పెద్దలని చెప్పేసి, పెద్దవాళ్ళని, ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ అని వీళ్ళని నమ్ముకొని కొంతమంది కార్యకర్తలు ఉన్నారని చెప్పేసి అమ్మాయికి అన్యాయం చేయడం పొరపాటు. ముఖ్యంగా మైనర్ బాలికకి అసలు ఎట్టి పరిస్థితులు పొరపాటు చేయకూడదు మైనర్ బాలికల విషయాల్లో. ఇది ఫండమెంటల్గా నేను చెప్పదలుచుకుంది. ఇది నాకు జనరల్గా నేను తెలంగాణకు సంబంధించిన ఇష్యూ కాబట్టి నాకు పెద్ద డీటెయిల్స్ తెలియదు. నాకు ఆంధ్రప్రదేశ్ అయితే నాకు ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండేవాళ్ళు, టక్కని పాటికి ఆంధ్రాలో అక్కడ జరిగింది. ఎందుకంటే నాకు ఆంధ్రాలో నెట్వర్క్ స్ట్రాంగ్గా ఉంది తెలంగాణతో పోల్చుకున్నది, తెలంగాణలో అంత నెట్వర్క్ లేదు. ఓకే, సో ఆంధ్రప్రదేశ్ ఇన్సిడెంట్ కనుక అయితే ఇప్పటికి నాకు ఏదో ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండేది, అక్కడ అది జరిగిందని 100% ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. బట్ తెలంగాణ ఇన్సిడెంట్ కాబట్టి బహుశా నాకున్న లిమిటెడ్ ఇన్ఫర్మేషన్తో మీకు చెప్పాను. నేను ఫైనల్లీ ఐ వాంట్ టు క్లోజ్ దిస్ విత్ ఎ సింగిల్ స్టేట్మెంట్ దట్ ద జస్టిస్ షుడ్ బి సర్వ్ టు woman without any doubt, especially the minor girl. The justice should be served to her. If she wants to forgive, it is up to her. మనం ఎవరు ఆమె క్షమించినా సరే శిక్షించాలంటే అంటానికి మనం లేం కదా. ఓకే, అది ఆమె చూసుకోవాలి. అది తన ఇష్టం, నేను క్షమించేస్తానంటే క్షమించేసేది, లేదు నాకు న్యాయం కావాలంటే న్యాయం ఇవ్వాల్సిందే అమ్మాయికి. సెకండ్ థాట్ లేదు మనకి. ఓకే, సో దిస్ ఆల్ వాంట్ ఐ వాంట్ టు టెల్ ఆల్ ద గవర్నమెంట్స్, పోలీస్ ఆర్ ఎవ్రీబడి ఆర్ ఎనీబడి, ఈవెన్ ద కమ్యూనిటీ పీపుల్, ఎవరైనా సరే, రిమెంబర్ దట్ కీప్ ఉమెన్ టాప్ ప్రయారిటీ ఇన్ యువర్ మైండ్ వెన్ దీస్ కేసెస్ కమ్స్. నేను అదే చెప్తున్నాను. ఒకవేళ ఫేక్ ఎలిగేషన్స్ అంటే ఫాల్స్ ఎలిగేషన్స్ అయితే క్లారిఫికేషన్ ఇచ్చుకొని బయటపడిపోవాలి. ఫేక్ ఎలిగేషన్స్ క్లారిఫికేషన్ ఇవ్వకపోతే మీరు పొరపాటు చేశారని అర్థం. పొరపాటు చేశారు అంటే శిక్ష తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. బట్ ఇన్ జనరల్ కేసెస్, ఫ్యామిలీ అఫైర్స్ లాంటివి, భార్యాభర్తల మధ్య గొడవలు, మనస్పర్ధలు, అక్కడ యుగో పనిచేసింది. అక్కడ మెజారిటీ టైంలో భార్యాభర్తల దగ్గర గొడవ వస్తూ ఉన్నప్పుడు
నేను ఇక్కడ మెజారిటీ కేసులో మగవాడిదే తప్పు ఉండిద్దని నేనైతే ఎలా అన్నాను, అత్తమామల దగ్గర గొడవలు, ఇంట్లో తోడు గోడల దగ్గర గొడవలు, అది మెజారిటీ 90% ఉమెన్ తప్పు ఉంటుంది. దాంట్లో మీరు ఆడవాళ్ళు తిట్టుకున్నా అక్కడ 90% ఉమెన్ తప్పు ఉంటుంది. ఇక్కడ ఈ సెక్షువల్ హెరాస్మెంట్ దగ్గర మగవాళ్ళు తప్పు ఉంటుంది మ్యాక్సిమం టైంలో. ఓకే, అక్కడ ఉమెన్ మస్ట్ బి పనిష్డ్, మెన్ షుడ్ బి సర్వ్డ్ జస్టిస్. ఇక్కడ గర్ల్ షుడ్ బి సర్వ్డ్ జస్టిస్. దట్స్ ఆల్ ఐ వాంట్ టు సే. థ్యాంక్ యూ. నమస్కారం.